Fractions. Actually, fractions అంటే ఏంటి? What is a fraction? When it will be used and how it can be solved? Actually, fraction అంటే ఏంటంటే fraction is nothing but a part from a whole. సంథింగ్ ఏదో ఒకటి మొత్తం అనేది ఉంటే అందులోనే కదా ఎంతో కొంత మనం పార్ట్ అనేది తీసుకోగలం. సో ఈ టోటల్ ఈ సర్కిల్లోంచి మనం ఈ పార్ట్ తీసుకున్నాం కదా. సో దీన్ని మ్యాథమెటికల్గా మనం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేదే ఫ్రాక్షన్స్. యాక్చువల్లీ ఫ్రాక్షన్స్ ఎక్కడెక్కడ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఎక్కడ యూజ్ అవుద్ది, మన డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాము అనేది. ఇప్పుడు ఏదైనా మనం నేర్చుకుంటున్నాం అంటే యాక్చువల్లీ ఎందుకు ఇది ఎక్కడ యూజ్ అవుతాయి అసలు నేర్చుకొని మనం ప్రయోజనం ఏంటి అనే థాట్ మనకు ఎక్కువ వస్తుంది. ఫ్రాక్షన్స్ చాలా మన డైలీ లైఫ్లో యాక్చువల్లీ చదువుకున్నా చదువు లేకపోయినా మనం ఎక్కడో దగ్గర యూస్ చేస్తూనే ఉంటాం. ఇట్ కమ్స్ టు క్వాంటిటీ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనం చెప్తుంటాం పావు కిలో, ఆధా కిలో, 1/2 kg, 1 kg, 1/4 kg ఇలా చెప్తూ ఉంటాం. ఇది ఏంటంటే క్వాంటిటీ దగ్గరికి వచ్చినప్పటికి. నెక్స్ట్ డిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే 1/2 kilometer, 1.5 or 1/4 kilometer అలా చెప్తూ ఉంటాం. సో ఫ్రాక్షన్స్ అనేది మనకి డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్రాక్షన్స్ అన్నది ఎందుకు వచ్చింది అంటే షేర్ ఆర్ డివైడ్, డిస్ట్రిబ్యూట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫ్రాక్షన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా మనం చిన్నప్పుడే చూసుకుంటూ ఉంటాం సంథింగ్ ఏ కేక్ వచ్చినప్పుడు, లేదైనా మనం తినడానికి ఏవైనా సంథింగ్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ యూజ్ చేసేది ఎంత పీస్ వచ్చింది, నీకెంత పీస్ వచ్చింది, నాకెంత పీస్ వచ్చింది. సో ఇలా షేర్ చేసుకున్నప్పుడు ఏదైనా సంథింగ్ మనీకి సంబంధించి ఏంటంటే ప్రజెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. బిజినెస్లో వాళ్ళు ఎంత షేర్స్ పెట్టారు దాన్ని బట్టి ప్రాఫిట్ అనేది డివైడ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ దగ్గర ఏంటంటే సమ్ ల్యాండ్ ఉంది, ల్యాండ్లో ఏంటంటే ఈ ల్యాండ్ ఉంది. సో పెద్దవాళ్ళకి ఏంటంటే హాఫ్ ఇచ్చారు. సో రిమైనింగ్ ఇది ఫస్ట్ పర్సన్కి ఇచ్చారు అండ్ రిమైనింగ్ దాన్ని ఒక 2 మెంబర్స్కి. సో ఇది ఫస్ట్ పర్సన్కి ఇచ్చారు అంటే టోటల్ దాంట్లో ఇది హాఫ్ అనుకుందాం. సో హాఫ్ అనేది ఫస్ట్ పర్సన్కి ఇచ్చారు. సో రిమైనింగ్ దాన్ని ఇంకో సెకండ్ మెంబర్, థర్డ్ మెంబర్కి ఇచ్చారు. ఆ సెకండ్ మెంబర్కి ఒక 2 సన్స్ ఉన్నారు. సో అందులో కూడా హాఫ్ ఇంకొకరికి ఇచ్చారు. సో దాన్ని బట్టి ఇందులో ఈ పర్సన్కి అదే సెకండ్ పర్సన్ వాళ్ళ సన్కి ఎంత వచ్చింది అని చెప్పినప్పుడు ఏంటంటే మనం ఫ్రాక్షన్స్ యూస్ చేస్తాం. చూద్దాం ఇక్కడ నార్మల్గా టోటల్ ల్యాండ్ అనుకుందాం. అందులో ఫస్ట్ పర్సన్కి హాఫ్ ఇచ్చారు. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి కలిపి హాఫ్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క పర్సన్కి ఏంటి హాఫ్లో హాఫ్ అంటే 1/4 పార్ట్ సెకండ్ పర్సన్కి వచ్చింది. సో ఇందులో దీన్ని 2 పర్సన్స్కి ఇచ్చారు అంటే 1/8 పార్ట్ వచ్చినట్టు. సో ఇలా చెప్పడానికి ఈజీగా మనకి ఏంటంటే ఫ్రాక్షన్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట డైలీ లైఫ్లో. సో ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్కి ఇంకో ఫామే ఫ్రాక్షన్ అనమాట. మనం నార్మల్గా చేస్తాం 8/4. మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా 8/4. సో ఫ్రాక్షన్ని డివిజన్ నుండే ఫ్రాక్షన్ వచ్చింది అండ్ డివిజన్ ఫామ్లో కూడా మనం ఫ్రాక్షన్ చేసుకోవచ్చు. 8/4 ఉంది, దాన్ని డైరెక్ట్గా మనం 8ని 4తో డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫ్రాక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేవి 3: ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సంథింగ్ మనం చిన్నప్పుడు ఎప్పుడు యూజ్ చేసేది ఒక కేక్ ఉంది. కేక్ని ఎన్నో పార్ట్స్ చేసాం. కేక్ని ఒక 5 పార్ట్స్ చేసాం. 5 పార్ట్స్ చేసాం. 5 పార్ట్స్లో మనం 3 పార్ట్స్ కావాలనుకున్నాం. లైక్ ఈ పార్ట్ 3 పార్ట్స్. సో 5 పార్ట్స్లో 3 పార్ట్స్ అనేవి తీసుకోవడం అవుద్ది. సో టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అది కింద వేసుకుంటాం. దీన్నే డినామినేటర్ అంటారు.
నెక్స్ట్ మనం ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నాం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎ పార్ట్. సో పార్ట్స్ గురించి ఇక్కడ మాట్లాడుకున్నాం. ఎన్ని పార్ట్స్ తీసుకున్నాం, 1 2 3. సో మనం ఎన్ని పార్ట్స్ తీసుకున్నాం అనేది న్యూమరేటర్లో వేసుకోవాలి. సో డినామినేటర్లో అనేది హోల్ వస్తుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఫ్రమ్ ఏ హోల్. సో హోల్ నుండి మనం ఎన్ని పార్ట్స్ తీసుకున్నామో రిప్రజెంట్ చేసేదే ఫ్రాక్షన్. సో ఇది న్యూమరేటర్ అనమాట. కిందన అనేది హోల్, టోటల్గా ఎంత తీసుకుంటున్నామో అది కిందన వస్తుంది. సో డినామినేటర్ చెప్తాం. సో ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నామో అది న్యూమరేటర్ కింద, సో అది పైన వేసుకుంటాం అనమాట. సో ప్రాపర్ ఆ నేమ్లోనే ఉంది ప్రాపర్. మనం 5 పార్ట్స్లో 3 పార్ట్స్ తీసుకున్నాం, అది ప్రాపర్, అది ఇవ్వగలం మనం. 5 పార్ట్స్లో 3 పార్ట్స్ అనేది ఎవరైనా అడిగితే ఓకే ఇవ్వగలం. సో 3/5 ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఇంప్రాపర్. ఆల్రెడీ కరెక్ట్గా చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనకున్న పార్ట్స్లోనే మనకి టోటల్ హోల్ ఉంది కదా, అందులో పార్ట్స్ ఇవ్వడం ఈజీ. సో 5 పార్ట్స్లో 3 పార్ట్స్ అనేది ఇవ్వడం పాసిబుల్. సో ఓకే. ఇంప్రాపర్ అర్థమవుతుంది. లైక్ ఎవరైనా చెప్తే నువ్వు అడిగింది ప్రాపర్గా లేదు లైక్ అని చెప్తుంటాం. సో ఇంప్రాపర్ అంటే అక్కడ మనం 5 పార్ట్స్ ఉన్నాయి. ఈ 5 పార్ట్స్లో వాడు 7 పార్ట్స్ అడిగాడు. సో ఇక్కడ ఉన్నవే 5 పార్ట్స్, మనం 7 పార్ట్స్ హౌ ఇట్ పాసిబుల్, ఎలా అవుతుంది? 7 పార్ట్స్ అలా ఇచ్చేస్తాం. సో అది ఇంప్రాపర్గా ఉంది. సో వాడు అడిగింది, వాడికి ఎన్ని పార్ట్స్ కావాలి, 7. అక్కడ ఉన్నవి ఎన్ని, హోల్ 5. సో 5లో 7 ఇవ్వలేం. సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇలా గుర్తుంచుకో. చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో అనేది. చాలామందికి ఏది ప్రాపరో ఏది ఇంప్రాపరో చెప్పలే అనమాట. సో అక్కడ ఇలా గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా కిందన అనేది మనం హోల్, టోటల్ ఎంత ఉందో హోల్ తీసుకోవాలన్నమాట. న్యూమరేటర్లో అనేది మనకి ఎన్ని పార్ట్స్ కావాలో, ఎంత రిక్వైర్ ఉందో, సో అది న్యూమరేటర్లో తీసుకుంటాం అనమాట. సో ప్రాపర్ అంటే 5లో 3 ఇవ్వగలం. సో ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. 5లో 7 అనేది కష్టం, మనం ఇవ్వలేము అనమాట. సో అది అనేది ఇంప్రాపర్ అనమాట. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎప్పుడూ కూడా మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయగలం. ప్రాపర్ ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయలేము. బట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని చూసుకుందాం. 7 5 5 1s 5 రిమైండర్ 2. సో ఈ రిమైండర్ అనేది 2 ఉంది కదా, సో ఇంకా డివిజిబుల్ చేయలేం, అది బై 5. ఇది హోల్ నెంబర్ అంటే టోటల్. సో ఇది ఇక్కడ. దీన్ని ఒకసారి చూసుకుందాం ఎగ్జాంపుల్ వేలో. 1 and 2/5 వచ్చింది. సో వాళ్ళకి కావాల్సినవి 7 పార్ట్స్ కావాలి. మన దగ్గర ఉన్నవి 5 పార్ట్సే ఉన్నాయి. మన దగ్గర ఉన్నవి 5 పార్ట్సే ఉన్నాయి, వాళ్ళకి 7 కావాలి. సో ఒక ఫుల్ ఇచ్చేస్తున్నాం, అంటే ఇది ఒక ఫుల్ ఇచ్చేస్తున్నాం. ఇంకొక దాంట్లో 5 కావాలి, ఇంకొక 5 దాంట్లో వాళ్ళకి ఒక 2 కావాలి, 1 2. ఇందులో 5 పార్ట్స్ ఇచ్చిగా ఇంకా ఎన్ని కావాలి, 1 2. సో ఇలా రిప్రజెంట్ చేస్తాను. మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా మనం డయాగ్రామ్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చింది కదా, ఇదే ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్. సో మనం ముందు ఏం చేసామంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్సిడ్లోకి మార్చిన తర్వాత కూడా మనకి ఏంటి వచ్చింది, ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. సో మనకి ఇప్పుడు మనం అనుకుంటాం, ఎవరో మనకి ఒక కేక్ ఉంది, అందులో 5 పీసెస్ చేసాం, వాళ్ళు 7 పీసెస్ అడిగారు. సో మనకి ఇంకా ఎంత కావాలి అని చూసుకున్నప్పుడు ఒక కేక్ ఇచ్చేయగా ఇంకొక కేక్లో 2 పార్ట్స్ కావాలి. ఐ మీన్ ఇక్కడ కూడా మనం డివిజిబిలిటీ అనేది డివైడ్ చేసాం కదా, ఒక కేక్నే అనుకున్నాం డివైడ్ అనేది. సో 2 కేకులు ఈక్వల్గా మనం డివైడ్ చేయాలన్నమాట, అప్పుడే పాసిబుల్ అవుద్ది అనమాట. ప్రాపర్ ఫ్రాక్షన్కి, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్కి సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్. ఓకే. ప్రాపర్కి ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కిందన అనేది హోల్ ఉండాలి,
పైనవే పార్ట్స్ ఉండాలి. సో పార్ట్స్ 2/3. సో 3 పార్ట్స్లో 2 అనేది మనం 3 హోల్ ఉంటే టోటల్ పార్ట్స్ 3 ఉంటే మనం అందులో 2 తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 2/3, 4/5, 5/6. సో ఇక్కడ చూసుకుంటే డినామినేటర్ అనేది పెద్దది ఉంటుందన్నమాట. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంప్రాపర్, దీనికి ఆపోజిట్, లైక్ 7/5, 6/4 అండ్ 8/7. ఇక్కడ చూసుకుంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ అనేది చిన్నది ఉంది. సేమ్ లైక్ దట్. ఓకే, మిక్స్డ్ ఇక్కడ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్నే మిక్స్డ్లోకి చేంజ్ చేద్దాం. సో 1 2/5, నెక్స్ట్ 1 2/4, నెక్స్ట్ 1 1/7. దీని మళ్ళీ ఇది ఇక్కడ వచ్చిన ఫ్రాక్షన్ ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే 5 పార్ట్స్ 2 పార్ట్స్. ఇక్కడ కూడా ప్రాపర్, ఇక్కడ కూడా ప్రాపర్ అనమాట. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఒక హోల్ నెంబర్. సో 1 అనేది హోల్. బేస్డ్ ఆన్ డినామినేటర్స్ ఫ్రాక్షన్స్లో ఇంకో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి లైక్ అండ్ సెకండ్ వన్ అన్లైక్. ఎందులోనే ఉంది లైక్ అని చెప్పేసి. లైక్ ఫ్రాక్షన్స్ ఏంటంటే డినామినేటర్స్ అనేవి, అంటే హోల్ అనేవి డినామినేటర్లో మనం ఎప్పుడు ఏం చెప్పాం? హోల్ తీసుకుంటాం అని చెప్పాం. సో హోల్ అండ్ పార్ట్, హోల్ అనేవి ఈక్వల్ ఉండాలి. హోల్ అనేవి ఈక్వల్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు అనమాట. 3/5, 4/5, 6/5, 10/5. సో డినామినేటర్స్ అనేవి ఈక్వల్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సో డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయంటే ఏవైనా తీసుకోవచ్చు. సో ఇవైనా తీసుకోవచ్చు, ఏదైనా. 3/6, 4/8, 10/5 ఇవన్నీ ఏంటంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ అనమాట. సో అండ్ ఈ లైక్ ఫ్రాక్షన్స్లో ఎడిషన్ అనేది ఈజీ అనమాట. డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ అనేది డైరెక్ట్గా చేసేయచ్చు అనమాట. సో 3 + 4 7, 7 + 6 13, 13 + 10 23, 23/5. సో లైక్ ఫ్రాక్షన్స్లో ఎడిషన్ నార్మల్గా మనం ఎలా అయితే ఎడిషన్ చేస్తామో అలాగే లైక్ ఫ్రాక్షన్లో ఎడిషన్ అనేది ఈజీ అనమాట. అన్లైక్ వచ్చినప్పటికీ అన్లైక్ ఫ్రాక్షన్స్ అనేవి ప్రాపర్ అయినా అవ్వచ్చు, ఇంప్రాపర్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. మ్యాక్సిమం మనం చేసే సమ్స్ అన్నీ కూడా అన్లైక్ ఫ్రాక్షన్ మీద వస్తాయి. కొన్ని 2/3, 4/5, నెక్స్ట్ 5/6. ఏది పెద్దది? ఈ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఏది పెద్దో ఏది చిన్నదో మనకు తెలియదు. లైక్ ఫ్రాక్షన్స్ అనుకోండి, లైక్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ ఆల్ అన్నిటికీ ఈక్వల్ కదా. 3/5, 4/5, 5/5. సో అన్నిటికీ ఈక్వల్ కాబట్టి మనకి న్యూమరేటర్ ఏది పెద్ద ఉంటే అదే పెద్దది అనమాట. ఆ ఫ్రాక్షన్ పెద్దది అనమాట. సో 3/5 కన్నా 4/5 పెద్దది, 4/5 కన్నా 5/5 పెద్దది. మనం చెక్ చేసుకోవచ్చు. మనం డివైడ్ చేసామనుకోండి, ఇది 0.6 వస్తుంది, ఇది 0.8 వస్తుంది, ఇది 1.0, 1 అనే వేసుకోవచ్చు. సో 0.6 కన్నా 0.8 పెద్దది, 0.8 కన్నా 1 పెద్దది. సో లైక్ ఫ్రాక్షన్స్లో మనం ఏం ఫ్రాక్షన్ పెద్దది, ఏ ఫ్రాక్షన్ చిన్నది అనేది మనం డైరెక్ట్గా న్యూమరేటర్ చూసి మనం గెస్ చేయగలం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్లైక్ ఫ్రాక్షన్ మనకి అది కష్టం అనమాట. మనం ఎలా చేయాలంటే దీనికి కింద డినామినేటర్స్ ఉన్నాయి కదా, వీటిని ఈక్వల్ చేసుకోవాలి. అంటే వీటిని లైక్ ఫ్రాక్షన్స్లోకి మనం చేంజ్ చేసుకోవాలి. అంటే మనం ఫైండ్ చేయాల్సింది ఎల్సిఎం. మనం ఎల్సిఎం ఫైండ్ చేయాలన్నమాట. అంటే ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎందుకు హైయెస్ట్ అని కూడా అనొచ్చు కదా అనుకుంటాం. మల్టిపుల్స్ ఇప్పుడు 2కి 3కి కామన్ మల్టిపుల్ 6 అనుకుందాం, ఇంకా 12, నెక్స్ట్ 18 ఇలా వస్తూ ఉంటాయి, 24. సో అలా అది హైయెస్ట్ అనేది చెప్పలేము. ఇన్ఫినిటీ ఎక్కడి వరకైనా వెళ్ళచ్చు. అదే లీస్ట్ అనుకున్నాం అనుకోండి, 6తో ఆగిపోద్ది, ఇంకా బ్యాక్కి వెళ్ళలేము. సో అందుకే కామన్ మల్టిపుల్ అన్నప్పుడు లీస్ట్ చెప్తాం. కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు హైయెస్ట్ చెప్తాం. ఫ్యాక్టర్ అనేది హైయెస్ట్ చెప్తాం, ఎందుకంటే లీస్ట్ అంటే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, మ్యాక్సిమం 0. కామన్ ఫ్యాక్టర్ అనేది 0 అయిందంటే సమ్స్ పాసిబుల్ అవ్వదన్నమాట. సో ప్రతిదానికి 1 ఉంటుంది. సో ఫ్యాక్టర్కి వచ్చినప్పుడు హైయెస్ట్ తీసుకుంటాం, మల్టిపుల్కి వచ్చినప్పుడు లీస్ట్ తీసుకుంటాం. సో ఇక్కడ వీటికి మనం కామన్ మల్టిపుల్ తీసుకోవాలి. సో 3, 5, 6.
ఎల్సిఎం తీస్తాం. 3 5 సో 3 into 5 into 2. సో 5 2s are 10, 10 3s are 30. సో ఎల్సిఎం 30 వచ్చింది. సో ఈక్వల్ చేసుకోవచ్చు. 2/3 కదా. సో 3 ఎప్పుడు 30 అవుద్ది ఇంటూ 2 10 చేసినప్పుడు. సో మనం డినామినేటర్ని ఏ నెంబర్తో ఇంటూ చేస్తున్నామో మల్టిప్లై చేస్తున్నామో న్యూమినేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 20/30 5/6. సో 6 ఎప్పుడు 30 వస్తుంది 5 5 25/30. సో మనకి ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ వచ్చాయన్నమాట. 20/30, 24/30, నెక్స్ట్ 25/30. సో ఇవి ఎలా చేంజ్ అయ్యాయి? లైక్ ఫ్రాక్షన్ కింద చేంజ్ అయ్యాయి. డినామినేటర్స్ ఈక్వల్, సో లైక్ ఫ్రాక్షన్ కింద చేంజ్ అయ్యాయి. సో దీన్ని బట్టి న్యూమినేటర్ ఏది పెద్ద అయితే ఆ ఫ్రాక్షన్ పెద్దది. సో న్యూమినేటర్ చిన్నది. సో ఇది స్మాలెస్ట్ అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్. దీన్ని ఇంకో మెథడ్లో కూడా చేసుకోవచ్చు. దాంట్లోనే ఎడిషన్ చూద్దాం అనమాట. ఓకే, 2/3 ప్లస్ 4/5 ప్లస్ 5/6 ఇలా ఇచ్చాడు అనుకుందాం. సో సేమ్ ఇలాగే ఎల్సిఎం ఫైండ్ చేస్తాం. ఎల్సిఎం 30 వచ్చింది. సో ఎప్పుడైనా ఒక 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఈ 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, 2 ప్రైమ్ నెంబర్స్కి ఎప్పుడైనా మనం ఎల్సిఎం తీసుకుంటే ఆ ఎల్సిఎం అనేది దాని మల్టిప్లికేషన్కి ఈక్వల్. ఎందుకంటే వాటి రెండింటికి కామన్గా మల్టిపుల్ అనేది ఉండదు. సో ఆ ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై చేసాం, ప్రొడక్ట్ చేసాం అనుకోండి, దాని ప్రొడక్టే మనకి ఎల్సిఎం కింద వస్తుంది అనమాట. ఎల్సిఎం 30 కదా. సో ఎల్సిఎం 30. సో డినామినేటర్తో డివైడ్ చేస్తాం. 3 10s 30. సో డినామినేటర్తో డివైడ్ చేసి న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం. డినామినేటర్తో డివైడ్ చేస్తే 10 వస్తుంది. సో 10 into 2 20 ప్లస్ 5తో డివైడ్ చేస్తాం. 5 6 into 4 24. నెక్స్ట్ 6తో డివైడ్ చేస్తాం. 5 6 5s 30, 5 5s 25. ఇప్పుడు డైరెక్ట్గా ఎడిషన్ చేసుకుంటాం. 20 + 24 44, 44 + 25 69, 69/30. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. 3 ఓకే చూపిస్తాను. 2 9/30. మనం నార్మల్గా డివైడ్ చేసుకున్నాం అనుకోండి. 30 69 2s 60 అండ్ రిమైండర్. సో మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలాగా మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. 30 to 9 రిమైండర్ ఎప్పుడు కూడా న్యూమరేటర్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దేంతో అయితే డివిజన్ చేస్తున్నామో డివైజర్, ఆ డివైజర్ని డినామినేటర్లో వేసుకోవాలి. అండ్ మనకు వచ్చిన కంప్లీట్ నెంబర్ దిస్ ఈస్ ద హోల్ నెంబర్ని పక్కన వేసుకోవాలి. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తాం. మిక్స్డ్ ఫ్రాక్షన్లోని ఉన్నదాన్ని ఇంప్రాపర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? 32s 60, 60 + 9 69. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ప్లస్ ఇది చేయాలి. సో ఇది కోషియంట్, ఇక్కడ వచ్చిన కోషియంట్. ఇది రిమైండర్. సో ఇది డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇది డివిజిబిలిటీ రూల్స్లో వస్తుంది కదా. డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్, అదే ప్రాసెస్ అనమాట. సో ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ మనం ఎందుకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు లైక్ ఫ్రాక్షన్లోకి మనం అన్లైక్లో ఉన్న ఫ్రాక్షన్స్ని లైక్లోకి చేంజ్ చేసుకున్న తర్వాతే మనకి ఎందుకు అవుతుంది అనుకుందాం. ఒక పిజ్జా ఉంది, లేదు సంథింగ్ ఎనీథింగ్, ఒక ల్యాండ్ ఉంది, ల్యాండ్ని ఒక 4 parts చేసాం అనుకోండి. ఇంకొక ల్యాండ్ ఉంది, దాన్ని 8 parts చేసాం. ఇలా పార్ట్స్ చేసాం, డిఫరెంట్ సేమ్ అలా సంథింగ్ సేమ్ పార్ట్స్ అనుకున్నాం, ఈక్వల్ పార్ట్స్ చేసాం. సో ఈ పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ని తీసేసాను, ఇక్కడ ఒక పార్ట్ని తీసేసాను అనుకుందాం. సో అది ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. ఇక్కడ 2 partsని తెచ్చాను, ఈ పార్ట్స్ని తెచ్చి ఇక్కడ పెట్టడం అవుతుందా? ఐ మీన్ ఎడిషనే కదా మనం చేస్తున్నాం. సో ఇక్కడ ఇది నార్మల్గా అయితే 4 డినామినేటర్ 4. సో
హోల్ అనేది 4. సో ఇక్కడ 3/4 పార్ట్స్ ఇది. ఇక్కడ హోల్ అనేది 8. సో ఇక్కడ తీసుకుంది 2/8. సో ఈ రెండింటిని ఈ పార్ట్స్ని తెచ్చి ఇక్కడ మనం ఫిట్ చేయగలమా? సో అవ్వదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే దీని అంతటిని కలుపుతున్నాం, అదే ఎల్సిఎం. సో కామన్ మల్టిపుల్ తీస్తున్నాం. సో ఎల్సిఎం తీసి దీన్ని అంతటిని హోల్ చేసి దాన్ని డివైడ్ చేస్తున్నాం అనమాట, మొత్తం కలుపుతున్నాం అనమాట. సో అందుకనమాట. సో మన అన్లైక్ ఫ్రాక్షన్ని లైక్లోకి మారుస్తున్నాం, అంటే డిఫరెంట్గా ఉన్న దాన్ని ఒకదాని కింద చేస్తున్నాం అనమాట. లైక్ మనం డౌ తీసుకొని చిన్న చిన్న పార్ట్స్ చేస్తాం, మళ్ళీ తర్వాత మొత్తం కలుపుతాం, అలా అనమాట. సో మనకు ఒక డౌట్ వస్తుంది, ఎందుకు మనం లైక్ ఫ్రాక్షన్స్ డైరెక్ట్గా చేసేస్తున్నాం, అన్లైక్ని ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాం, ఏం న్యూమరేటర్స్ అన్లైక్లో లాగా ఎడిషన్ చేసేసి ఆన్సర్ వేసేయచ్చు కదా అని డౌట్ అనేది వస్తుందన్నమాట. సో అలా కాకుండా ఇది అనమాట. సో ఇక్కడ హోల్ ఉన్నది, అందులో పార్ట్స్ ఉన్నది వేరు. ఇక్కడ హోల్ అనేవి 4 పార్ట్స్, కానీ ఇక్కడ అనేది హోల్ అనేది 8 పార్ట్స్ చేసాం. ఇక్కడ పార్ట్స్ అనేవి పెద్దవి వెన్ కంపేర్ టు దిస్ వన్. అదే ల్యాండ్ అయినా అంతే, ల్యాండ్ తీసుకున్నప్పుడు కూడా ఒక ల్యాండ్ ఇలా ఉండొచ్చు, ఇంకొక ల్యాండ్ ఇలా ఉండొచ్చు. సో ఇలాగా ఈ పార్ట్ని తెచ్చి ఇక్కడ ఈ పార్ట్ తీసేసాం అనుకోండి, ఇలా వస్తుంది. ఈ 2 పార్ట్స్ని తెచ్చి ఇక్కడ పెట్టలేం కదా. సో ఏం చేస్తున్నాం అంటే దీన్ని అంతటిని హోల్ ఒక్క మొత్తంగా మార్చేస్తున్నాం. మనం ల్యాండ్ అంతటిని డిఫరెంట్గా ఉంది, ఒక 2 acres వేరేగా ఉంది, ఒక 5 acres వేరేగా ఉంది. దాని అంతటిని ఏం చేస్తున్నాం, మొత్తం మధ్యలో ఉన్న ఏవైతే బార్డర్స్ ఉంటాయో, ఫెన్సింగ్ ఏదంతా ఉంటుందో అదంతా తీసి మొత్తం చేసి దాన్ని బట్టి మనం పార్ట్స్ చేసుకుంటాం అనమాట. సో అలా ఈజీ అవుతుంది అనమాట ఎడిషన్. కానీ సో ఇందులోనే సబ్ట్రాక్షన్ అనేది వస్తుంది. సబ్ట్రాక్షన్, నెక్స్ట్ ఫ్రాక్షన్స్లో సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఈ 3 మనం నెక్స్ట్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేసుకుందాం.